తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజంపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి మొదట చమర్తి జగన్మోహన్ రాజు రక్తదానం చేశారు. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉండి ఓ పక్క రాక్షస పాలన ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలను కూడా చంపేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో లోకేష్ బాబు గారు మొక్కమోనటువంటి ధైర్యంతో ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తన పాదయాత్రతో రాష్ట్రం మొత్తం మీద తిరిగి ప్రజలందరిలో ఒక భరోసా ఇచ్చి మేమున్నాము, మా పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో మీకు మంచి సుపరిపాలన తీసుకొచ్చి మీ బ్రతుకులు బాగు చేస్తామన్నటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ యువగళం పాదయాత్ర పూర్తి చేశారు. అది ఒక ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడిపోతుంది. పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి ఫలితాలు, లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి భరోసా కనుక మనం చూస్తే ఎప్పుడూ లేనటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. దాదాపు 164 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసే పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల నమ్మకం వమ్ము కాకుండా సుపరిపాలన చేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు తీసుకొచ్చేదానికి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వీటన్నిటి వెనక ఇక్కడ ప్రభుత్వంలో జరిగేటటువంటి దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ముఖ్యంగా యువ రక్తం, కొత్త ఆలోచనలు, కొత్త తరం ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది. 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు 95% చెప్పినటువంటి హామీలని, చెప్పనటువంటి హామీలని అవసరాలకు అనుగుణంగా పేద ప్రజల్ని, రాష్ట్రాన్ని ఆదుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. అలాగే అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. మరొక పక్క పెట్టుబడులు చూస్తే కనుక పక్క రాష్ట్రాలు సైతం అసూయ పడేలా, ఈర్ష్య పడేలా ఇప్పటికే దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకొచ్చి దాదాపు 6 నుంచి 18 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి వారి జన్మదినం అనేటువంటిది మా అందరికీ పండుగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా తమ భవిష్యత్తు నేత యొక్క పుట్టినదినాన్ని మరింత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో ఈరోజు ఎక్కడ కూడా మా పార్టీ కూడా మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హంగామా లేకుండా కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేపట్టదలిచాము. అందులో భాగంగా ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు స్కూళ్ళకి వెళ్ళి మా నాయకులు అందరూ కూడా పేద విద్యార్థులకు అందుబాటులో వాళ్ళ చదువుకు అంతో ఇంతో సహాయపడేగా బుక్కులు లాంటివన్నీ కూడా సహాయం చేయబోతున్నారు. అట్లాగే పేదలకు అన్నదాన కార్యక్రమం లాంటివన్నీ కూడా విస్తృతంగా ఇవాళ రాజంపేటలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి యొక్క సహకారంతో, మద్దతుతో విరివిగా జరుపుకుంటూ ఉన్నాం.